హాయ్, వెల్కమ్ టు అవర్ ఎస్వైడ్ న్యూస్ ఛానల్. మనం ఈ వీక్ డిస్కషన్ చేసేటటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఒక బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. అయితే ఈసారి అన్యాయంగా బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ రావడం, దాంతోపాటు బీజేపీ కూడా 1 నుంచి 8 సీట్లకి ఒక ఓట్ బ్యాంకింగ్ మెరుగుపరుచుకొని 8 సీట్లకి అయితే 8 సీట్లను కైవసం చేసుకుంది. మన తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు ఉన్నటువంటి రాజకీయాలను విశ్లేషిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మనం చాలా అనలైజ్ చేసిన తర్వాత చెప్పాము. అదే జరిగింది. మనం చేసినటువంటి సర్వేల ప్రకారం మనం 65 స్థానాలు కాంగ్రెస్ వస్తుందని చెప్పాము. 64 వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ 9 కరెక్ట్ వచ్చేసింది. దాంట్లో 2-3 స్థానాల్లో కొంతవరకు అది కామన్. ఇంకా ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ ఒక బలమైన ప్రతిపక్షంగా ఉంది. అయితే బీఆర్ఎస్కి ఓడిపోవడానికి చాలా కారణాలు విశ్లేషణలో వచ్చాయి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందా అనే అంశాన్ని పక్కకెడితే అభివృద్ధి బాగా చేసింది అని అంటూనే బీఆర్ఎస్ని ఓడగొట్టారు పబ్లిక్. అది దానికి కారణాలు చాలా వినిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా 10 years నుంచి అధికారం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అది ఒక ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఆ ఓటు అవన్నీ చాలా కావచ్చు. ఆ విశ్లేషణలు అన్నీ మనం అవి ఇంకా డిస్కషన్ చేయడం అనవసరంగా భావించవచ్చు. ఎందుకంటే అది కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. అయితే ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు నడుస్తుంది, ఎన్ని నెలలు ఉంటుంది అనేటువంటి అంశం తెరపైనకి బాగా వినిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల ముచ్చటేనా? ఈ క్వశ్చన్ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. 6 నెలల్లో, 1 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ నాయకులు బహిరంగానే వ్యక్తపరుస్తున్నారు. వీటితో బీజేపీ నాయకులు కూడా ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కడియం సిఆర్ వాక్యాలు కావచ్చు, నెక్స్ట్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కామెంట్స్ కావచ్చు, చాలా ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. ఇవి ముఖ్యంగా పల్లె రాజేశ్వర రెడ్డి కావచ్చు, మొదటిసారి కలిసినటువంటి ఎమ్మెల్యేగా పల్లె రాజేశ్వర రెడ్డి కావచ్చు, వీళ్ళంతా అంటే కేసీఆర్ కంపల్సరీ ఏదో ఒకటి చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెదిరించి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే అనేటువంటి సంకేతాలు డైరెక్ట్ చెప్పకపోయినా ఇండైరెక్ట్ చెప్తా ఉన్నారు. అయితే ఇది జరిగే అవకాశం ఉందా? ఉండొచ్చు. అంటే ఈ వాక్యాలు చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యంగా ఉన్నటువంటి నమ్మకం వాళ్ళకి. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిత్యం ఒక ఫైట్ జరుగుతూ ఉంటుంది రాజకీయ నాయకుల మధ్యన. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇక్కడ ఏమైందంటే 1 year నుంచి ఈ గొడవలు అనేది అసలు లేవు, అసలు తగ్గిపోయాయి. అంటే ఉంటాయి, చిన్న కామన్ ఎప్పుడు ఉంటాయి, కానీ చాలా వరకు తగ్గిపోయాయి. కాబట్టి వాటిని వాళ్ళు కంట్రోల్ చేస్తూ వచ్చారు కాబట్టి అధికారంలోకి రాగలిగారు. లేదంటే వాళ్ళకి అధికారంలోకి వచ్చే ఛాన్స్ అనేది లేకుండే. అప్పుడు అంటే ఆ సమయంలో అయినటువంటి గొడవలు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయా అంటే చెప్పలేము. కానీ ఒక విషయం గమనించాలంటే అంశం ఏంటంటే ప్రభుత్వం కూలిపోవడానికి ఆస్కారం ఉన్నా దానికి తావు ఇవ్వకుండా ముందుకు తీసుకెళ్తున్నటువంటి అంశాన్ని బీఆర్ఎస్ నాయకులే ముందుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక విషయము, ఇంతకుముందు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చారు. ఏమని చెప్పారంటే
ఎవరైనా పార్టీ మారితే వాళ్ళని సో రాళ్ళు తీసుకొని కొట్టడము ఇలాంటివి చేయాలి, పార్టీ మారేటటువంటి వ్యక్తి గాడిద అలాంటివి సో కామెంట్ చాలా వరకు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 64 సీట్లు, ఒక సిపిఐ కలిపి 45 సీట్లు ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుంది అనే సందర్భంలో రేవంత్ రెడ్డి సో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా కొన్ని ఛాయిస్ లేకుండా తన స్టేట్మెంట్ అనేది ఉంది. ఎందుకంటే పార్టీ మాత్రం రాళ్ళు తీసుకుని కొట్టాలనే స్టేట్మెంట్ ఇటువంటి సో ప్రజెంట్ ముఖ్యమంత్రి సో మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే లాగా ఉంటారు బీఆర్ఎస్ నుంచి. అంటే సింపుల్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలంటే ఇక్కడ నుంచి ఒక 10-20 మంది లాగేస్తే ఎలాగో బీజేపీ సపోర్ట్ ఉంటుంది, ఎంఐఎం సపోర్ట్ ఉంటుంది. అంటే ఎంఐఎం బీజేపీ మళ్ళీ ఒకే పార్టీకి సపోర్ట్ చేస్తాయి అనేది తర్వాత అది వేరే విషయం ఉండొచ్చు. అయితే అలాంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రేవంత్ రెడ్డి సో బీఆర్ఎస్ ఉన్నటువంటి కొంతమందిని ఈజీగా తన వైపు లాక్కోగలరు. సో దానికి వీళ్ళే బలాన్ని చేకూరుస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళే ఒక బలాన్ని అయితే చేకూరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ చేయడానికి ఛాయిస్ లేదు ఇంకా. సో పార్టీ మారితే వాళ్ళతో కొట్టండి ఇలాంటి క్వశ్చన్స్ కూడా వీళ్ళు చేయడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే వీళ్ళు ప్రత్యేకించి ఏమంటారు అంటే మేము కొనేస్తాం అంటున్నారు కాబట్టి సో ప్రభుత్వం స్థిరంగా ఉండాలంటే అవసరం అనేటువంటి సంకేతాలు గట్టి అయిపోవచ్చు. ఇంకా అలాంటి బలం చేకూరుస్తున్నటువంటి సో నాయకులు బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు. ఇక ముఖ్యంగా రాజాసింగ్ సో ఫస్ట్ సో ప్రభుత్వం అసలు సీఎం పదవి చేయక ముందే చేసిన స్టేట్మెంట్ ఇక మనకి రాజాసింగ్ ఫ్లోర్ లీడర్ అనేటువంటి అవకాశం ఉండే. కానీ ఇలాంటి వ్యాఖ్యల వల్ల దాదాపు ఆయన ఫ్లోర్ లీడర్ అవకాశం కోల్పోయినట్లే రాజాసింగ్. నెక్స్ట్ కడియం సిఆర్ కూడా ఒక దశలో ఫ్లోర్ లీడర్ ఇస్తారు అనేటువంటి అంశం తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా కేటీఆర్కి ఇస్తే హరీష్ రావు యాక్సెప్ట్ చేయట్లేదు, హరీష్ రావుకి ఇస్తే కేటీఆర్ యాక్సెప్ట్ చేయట్లేదు అనేటువంటి చర్చలో ఉన్నటువంటి సందర్భంలో అనూహ్యంగా కడియం సిఆర్ నేమ్ పైకి వచ్చేసింది. కానీ ఒకే ఒక స్టేట్మెంట్తో సో ఈ ఆప్షన్ డెలీట్ అయిపోయింది. సో ఇంకా వేరే ఆప్షన్స్ లేక స్వయంగా సో కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది ఆపోజిషన్ లీడర్ పోస్ట్. ఇది ఒక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పదే వ్యాఖ్యలు చేయడం వల్ల కాంగ్రెస్కి ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అది ఒకే ఒక నిమిషం తెరపైకి తోవచ్చు. ఎప్పుడైనా ప్రభుత్వానికి ఇబ్బంది అనిపిస్తే బీఆర్ఎస్ వాళ్ళు లాగేసి ఒకే ఒక అంశం చెప్తారు. ఇంకా సో ప్రభుత్వాన్ని కూల్స్తారు అనేటువంటి సందర్భంలో ప్రభుత్వం కూలొద్దు కాబట్టి సో కొంతమంది మా వైపు వచ్చారని చెప్పేటువంటి అంశం ఉంది. దానిలో చాలా వరకు రెడీ ఉన్నట్టున్నారు మంత్రి మల్లారెడ్డి వీళ్ళంతా సో ముందు వరుసలో ఉంటారు. ఎస్ అదే స్టేట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తూ వచ్చారు మంత్రి మల్లారెడ్డి. ఒక విషయం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తిని సో మనం కొడతా అంటే సో ఆ వ్యక్తి రివర్స్ కొట్టేసి నన్ను కొడతా అనేటటువంటి సో భయంతో నేనే కొట్టేసిన అనేటటువంటి సో ఆన్సర్ ఇవ్వచ్చు. సో అలాంటి సో ఆయుధాన్ని వీళ్ళు రేవంత్ రెడ్డికి ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. చెప్పలేం అంటే మన అనాలిసిస్ ప్రకారం దాదాపు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఒక 20 మందితో టచ్లో ఉన్నారు అనేటటువంటి అంశం అయితే ఉంది. కానీ అది ఎప్పుడు బయటికి తీసుకొస్తారంటే ఇలాంటివి ముందుకెళ్ళినప్పుడు కంపల్సరీ తెరపైకి తీసుకొస్తారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం కావడానికి ముఖ్య కారణము ఆ పార్టీలో చాలా చర్చలు జరిగాయి. అయితే కొంతమంది సీనియర్స్ సపోర్ట్ చేయట్లే అప్పుడు రేవంత్ రెడ్డికి సీఎం ఇంకా సపోర్ట్ చేయనప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఒకే ఒక అంశం హైకమాండ్తో వీళ్ళు ఒక 10 మంది వెళ్ళిపోయినా కానీ 20 మంది రెడీగా ఉన్నారనేటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు హైకమాండ్ ముందు ఉంచినట్లు మనకున్నటువంటి సమాచారం. సో అలాంటి సిచ్యువేషన్లో సో ఎలాంటి సో ఆప్షన్ లేక అందరూ ఒకేసారిగా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినట్లు తెలుస్తుంది. సో అలాంటి సందర్భంలో బీఆర్ఎస్ వాళ్ళు తొందరపడి ఇలాంటి స్టేట్మెంట్ చేయడం అనేది చాలా ఆ పార్టీకి నష్టాన్ని చేకూర్చేటువంటి అంశంగా భావించవచ్చు. స్వయంగా కేటీఆర్ చెప్తా ఉన్నారు, కేసీఆర్ వీళ్ళంతా ఏం చెప్పారంటే ప్రభుత్వానికి సహకరిద్దాం
ఒక 6 months వెయిట్ చేద్దాం, అప్పుడు క్వశ్చన్ చేద్దాం అంటున్నారు కానీ ప్రభుత్వం కూల్స్తామంటారు. కానీ కొంతమంది నాయకులు తొందరపడి ఇలాంటి స్టేట్మెంట్ చేయడం వల్ల ఆ పార్టీకి నష్టం చేయడం అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ వీళ్ళు ఏదైతే తొందరపడి స్టేట్మెంట్ చేస్తారో దానికి రివర్స్ వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. చూద్దాం ఏమవుతుందో రాబోయే 6 నెలల్లో.